హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. ఈరోజు దోహా ఫెస్టివల్ సిటీ మాల్కి వెళ్తున్నాం. ఈ మాల్కి మేము మెట్రోలో వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ లుసైల్ అనే స్టాప్ వరకు మెట్రోలో వెళ్ళి అక్కడ నుంచి మెట్రో బస్సెస్ ఉంటాయి. సో మెట్రో అయితే ఎక్కేసాం. ఇక్కడ ఏంటంటే మనకి డ్రైవర్ ఉండరు, మనమే డ్రైవర్ సీట్లో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. బట్ సిటీ వ్యూ అయితే ఉండదు, అండర్ గ్రౌండ్ కాబట్టి మొత్తం ఇలానే ఉంటుంది. మేము వెళ్తున్నది లుసైల్ లాస్ట్ స్టాప్, మేము వెళ్తున్న లైన్కి. సో ఒక 10 minutes వరకు సిటీ కనిపిస్తుంది. ఇక్కడ మెట్రోస్ అన్ని అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. ఇది లాస్ట్ స్టాప్ అవ్వడం వల్ల ఒక 10 to 15 minutes ఇలా సిటీ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడైతే క్రిష్ మంచిగా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ నేను వేస్ట్కి వేసుకునే బెల్ట్ బట్ బేబీ, ఇది క్రిష్ని క్యారీ చేయడానికి చాలా హెల్ప్ అయింది నాకు. మేము ఫస్ట్ టైం ఖతార్కి వచ్చేటప్పుడు ఇది నేను తీసుకురాలేదు, అప్పుడు ఎక్కువ ఎత్తుకోమనేవాడు. సో సెకండ్ టైం ఆ రిస్క్ ఎందుకని నేను బట్ బేబీ కొనుక్కొని తీసుకువెళ్ళాను. బట్ ఇప్పుడు కూడా నాకు బాగానే యూజ్ అయింది. ఇప్పుడు కొంచెం ఎత్తుకోమని అడగట్లేదు, కానీ ముందైతే చాలా ఎక్కువ అడిగేవాడు. మేమైతే లుసైల్కి వచ్చేసాం. ఇక్కడ మెట్రో దిగి మెట్రో బస్సెస్ ఉంటాయి. ఆ మెట్రో బస్సెస్లో ఒక 20 to 30 minutes జర్నీ చేస్తే ఇంకా మేము అనుకునే మాల్ వచ్చేస్తుంది. ఈ లుసైల్ ప్లేస్కి కూడా మేము వెళ్ళాం. అక్కడ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ మేము మాల్కి వచ్చేసాం, దోహా ఫెస్టివల్ సిటీ మాల్. దోహాలో ఈ డిఎఫ్సి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మేము దోహా ఫెస్టివల్ సిటీ మాల్కి పక్కనే ఉన్న ది విలేజ్ అనే ప్లేస్లో పీజే మాస్క్ అనే షోకి వచ్చేసాం. ఇదే ప్లేస్కి మేము లాస్ట్ టైం మడగాస్కర్ షోకి కూడా వచ్చాం. ఆ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసేయండి. ఈ ప్లేస్లో ఎప్పుడు ఏదో ఒక షో జరుగుతూనే ఉంటుంది. కిడ్స్కి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్ లాగా ఉంటే నేను క్రిష్ కొంచెం పిక్స్ తీసుకొని ఏదో ట్రై చేసాం. డైలీ ఈ షో 3 times ఉంటుంది. షో స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ఉంది. అంతలోగా పక్కనే కిడ్స్కి ఒక యాక్టివిటీ ఏరియా ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. 3 year బిలో కిడ్స్కి ఒక పేరెంట్ కూడా వెళ్ళొచ్చు. సో నేను క్రిష్ వెళ్తున్నాం. ఇక్కడ సాక్స్ మ్యాండేటరీ. టికెట్ తీసుకునేటప్పుడు వాళ్ళు కిడ్స్కి ఒక పేర్ ఆఫ్ సాక్స్ కూడా ఇస్తారు. ఈ గేమ్ జోన్కి టైం లిమిట్ ఒక 20 minutes ఉంటుంది అంతే. ఇదే ఆ గేమ్ జోన్. ఇక్కడ కిడ్స్ ఫుల్గా అరుచుకుంటూ హడావిడి చేస్తున్నారు. ఈ ప్లేస్లో నడవాలి అంటే కిడ్స్కి సాక్స్ లేకపోతే కష్టం, ఈజీగా స్లిప్ అయి పడిపోతారు. ఇంకా వాళ్ళు ఫాస్ట్గా రన్ కూడా చేస్తారు కదా, సో సాక్స్ ఉంటేనే బెటర్. లోపలికి ఎంటర్ అవ్వగానే క్రిష్ కొంచెం కామ్గా ఉన్నాడు, అంత ఎక్సైట్ అవ్వలేదు. ఈ ప్లేస్లో ఏంటంటే వేరే వాళ్ళు ఫాస్ట్గా రన్ చేసినా పక్కనున్న మనం కూడా మూవ్ అవుతాం. వాళ్ళు ఫాస్ట్గా రన్నింగ్ చేసి పడిపోయినా ఆ ఫోర్స్కి మనం కూడా పక్కన కొంచెం స్లిప్ అయ్యి కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే క్రిష్ స్టార్టింగ్లో నడవటానికి ఓకే చెప్పలేదు, నన్ను ఎత్తుకోమన్నాడు. ఈ ప్లేస్ వద్దు, బయటికి వెళ్ళిపోదాం అని ఒక 2-3 times అన్నాడు. నేను ఇంకా ఎత్తుకొని డైవర్ట్ చేసి ఏ ప్లేసెస్ ఉన్నాయో చూద్దామని తీసుకువెళ్ళా. అలా తీసుకువెళ్ళాక ఇలా స్లోగా నడిస్తే ఏం కాదు క్రిష్ అని మెల్లగా కిందకి దించా. ఇంకా అప్పుడు స్లోగా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ ప్లేస్లో మంచిగా ఎంగేజ్ అవ్వచ్చు, డిఫరెంట్గా అనిపించింది. ఇంకా క్రిష్ కూడా స్టార్ట్ చేశాడు ఆడుకోవటం. ఇంకొకటి వెళ్ళి ట్రై చేయడం, జంప్స్ చేయడం, ఇలా బాగా ఎంజాయ్ చేశాడు క్రిష్ కూడా. ఈ ప్లేస్లో ఏంటంటే ఒకరి మీద ఒకరు పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ఒక కిడ్ ఫాస్ట్గా రన్నింగ్ చేసి వచ్చి పడితే ఆ పక్కన ఉన్న వాళ్ళకి కూడా తగులుతుంది. కావాలని కాదు, ఆ ఫోర్స్ వల్ల అలా జరిగిపోతుంది అంతే. అందుకే క్రిష్ పక్కనే ఉన్నాను, ఏం తగులుతుందా ఏంటా అని అన్ని ప్లేసెస్లో. ఈ చైర్, ఈ ప్లేస్ అంతటికీ కింగ్ చైర్ లాగా ఆ కిడ్స్ అందరూ అనుకొని కాంపిటీషన్ పెట్టి ఎవరు విన్ అయితే వాళ్ళు ఈ చైర్ ఎక్కి ఆడుకోవటం చూసాము. సో ఖాళీగా ఉన్నప్పుడు నేను క్రిష్ కూడా ఎక్కాం. ఈ ప్లేస్లో కూడా నేను క్రిష్ మంచిగా ఆడుకున్నాం. ఇలా 1, 2, 3 చెప్పి ఒకేసారి ఇలా జంప్ చేసి బౌన్స్ అయ్యాం. ఈ గేమ్ బాగా నచ్చింది క్రిష్కి. మళ్ళీ ఆడదాం రా మమ్మీ అని చాలాసార్లు అన్నాడు. గేమ్ జోన్లో ఉన్న ఒక పర్సన్ వచ్చి 25 minutes ఆల్రెడీ డన్, ఇంకో 5 more minutes అని చెప్పారు. సో ఇంకా వెళ్ళిపోదాం రా క్రిష్, ఇంకా బాగా జంప్ చేసాయంటే ఇలా ఫైనల్గా మంచిగా ఆడుకున్నాడు. బయటికి రాగానే ఇలా ఒక ఫ్యామిలీ కనిపించారు. మేము అక్కడే గార్డెన్లో కూర్చున్నాం, టైం ఉంది కదా అని. చిన్నపిల్లలు కిడ్స్ని చూస్తే రియాక్ట్ అవుతారంటారు కదా, సో ఆ బేబీ క్రిష్ని చూసి రియాక్ట్ అయ్యాడు. సో వాళ్ళ ఫ్యామిలీ ఏమో హాయ్ చెప్పి హగ్ చేసుకోమని అంటుంటే క్రిష్ కూడా దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. స్నాక్స్ తీసుకుందాం అనుకున్నాం. క్రిష్కి పాప్కార్న్ కావాలి, బట్ అక్కడ లేదు. పక్కనే ఐస్ క్రీమ్ ఉంటే ట్రై చేద్దామని తీసుకున్నాం. నేను ఇష్టంగా ఐస్ క్రీమ్ తినే పర్సన్ అయితే కాదు, బట్ ఈ ఫ్లేవర్ నచ్చింది. డిఫరెంట్ ఫ్లేవర్, వెనీలానే బట్ ఏదో డిఫరెంట్గా సంథింగ్ ఇంకేదో మిక్స్ చేశారు అనుకుంటా, బాగుంది. షో అవుతున్న ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ 20 minutes ముందు రావటం వల్ల మనకి మీట్ అండ్ గ్రీట్ బ్యాండ్ వచ్చింది. ఇలా ఒక 20 familiesకి వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ బ్యాండ్ ఇస్తారు. సో మేము కూడా ఒక బ్యాండ్ తీసుకున్నాం. మొత్తం ఇలా బీన్ బ్యాగ్స్ ఉంటాయి, కూర్చోటానికి చాలా మంచిగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ అందరూ ఎక్కువ మంది వచ్చారు. ఇది కిడ్స్కి కదా షో, అందరూ కిడ్సే ఎక్కువ మంది ఉన్నారు. షో స్టార్ట్ అయింది. ఈ షో నేమ్ వినడం నేనైతే ఫస్ట్ టైం, అసలు నాకు తెలీదు. బట్ అక్కడ షో జరుగుతుందని వెళ్ళాం. పీజే మాస్క్స్ అంట. నైట్ టైం సూపర్ హీరోస్ వీళ్ళు. నైట్ టైమే ఒకరు క్యాట్, ఒకరు లిజర్డ్, ఒకరు ఓవెల్గా చేంజ్ అయ్యి ఆ పజామాస్ను వేసుకొని
నైట్ టైం సూపర్ హీరోస్ అవుతారు. ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసి సాల్వ్ చేస్తారు. ఈ షో ఇలా డైరెక్ట్గా చూడటానికి చాలా బాగుంటుంది. వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తుంటే ఆ మ్యూజిక్ సిస్టమ్ అంతా డైరెక్ట్గా చూడటానికి బాగుంటుంది. మనం కూడా కింద ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ అందరూ కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా రియాక్ట్ అయ్యి బాగా ఎంజాయ్ చేశారు. క్రిష్ అంతగా ఈ షో చూడలేదు, బట్ ఓకే వెళ్ళిపోదామని కూడా అనలేదు. డైరెక్ట్గా వెళ్ళి మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, సో ఇలా కార్టూన్ క్యారెక్టర్స్ గెటప్స్ అన్నీ డైరెక్ట్గా చూడటానికి బాగుంటుందని క్రిష్ని తీసుకొచ్చాం. ఈ షో 30 minutes ఉంటుంది. షో అయ్యాక ఇలా మనం క్యూలో ఉండాలి, వాళ్ళని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా మీట్ అండ్ గ్రీట్ బ్యాండ్ మనం హ్యాండ్కి వేసుకోవాలి. ఒక్కొక్కరుగా వెళ్ళి మీట్ అయ్యి వాళ్ళతో పిక్చర్ తీసుకోవచ్చు. సో మా టర్న్ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నేను క్రిష్ వాళ్ళ సిగ్నేచర్ స్టెప్ పీజే మాస్క్ సూపర్ హీరో అని ఇలా వాళ్ళు చేస్తున్నారు. సో అదే మేము కూడా చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయనివ్వరు. ఒక 2-3 పిక్చర్ వరకు ఛాన్స్ ఇస్తారంతే. ఇలా వెళ్ళగానే క్రిష్ అందరికీ హైఫై ఇచ్చాడు, వాళ్ళని హక్ కూడా చేసుకున్నాడు. అందరికీ ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి మేము ఒక పిక్ కోసం పోజ్ ఇస్తున్నాం. రవి రాలేదు, కింద నుంచి మాకు పిక్చర్ తీస్తున్నాడు. నేను క్రిష్ వెళ్ళామంతే. ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు, వాళ్ళు ఓకే చెప్పినా వాళ్ళు వచ్చి కిందకి వెళ్ళిపోండి అంటారు అంతే. షో అయ్యాక మాల్కి వెళ్ళాం. లాస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా సరిగా చూడటం కుదరలేదు, అందుకే ఈసారి వచ్చాం. ఈ మాల్ ఉన్నది మనకి 2 floors, బట్ ఈ మాల్ చాలా పెద్దది. ఈ మాల్ లోపల ఉండే బ్రాండ్స్ స్టోర్స్ అన్నీ కూడా 500+ ఉంటాయంట, అంత పెద్దది ఈ మాల్. ఇక్కడే మనకి ఐకియా స్టోర్ కూడా ఉంటుంది. జనరల్గా ఐకియానే చాలా పెద్దదంటే ఈ మాల్లో వన్ ఆఫ్ ది స్టోర్ ఐకియా. అంటే ఈ మాల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. ఒక ప్లేస్లో ఎంటర్ అయితే ఇంకెక్కడో ఎగ్జిట్ అవుతాం. మేము ఎగ్జిట్ కోసం కూడా చాలా తిరిగి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఈ మాల్లో మనకి అన్ని బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి షాపింగ్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ నేను కొరియన్ బ్రాండ్ మొమ్సోకి వచ్చాం. మినీసో హైదరాబాద్లో ఉండేది, అక్కడ కూడా వెళ్ళే వాళ్ళం. ఇక్కడ మినీసో లేదు కానీ మొమ్సో ఉంది. నా కాంపాక్ట్ ఫేస్ పౌడర్ క్రిష్ ఇంట్లో మొత్తం కింద పడేశాడు. సో నేను ఇది తీసుకుందామని వచ్చాను. నా ఫేస్కి సెట్ అయ్యే కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నా అండ్ ఫౌండేషన్ కూడా తీసుకున్నా. బ్లెండింగ్ స్పాంజ్ కూడా తీసుకున్నా. ఈ బ్లెండింగ్ స్పాంజెస్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. వాల్కి ఏదో రెయిన్బో వాల్ లాగా చూడటానికి కలర్ఫుల్గా ఉంది. నేను ఎల్లో కలర్ తీసుకున్నా. బాగా లేట్ అయింది, అక్కడే డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళాం. క్రిష్ కూడా పడుకున్నాడు. ఇంకా మాల్లో ఎక్కువ టైం తిరగడం అయితే కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.